సరే పంపించు. ఎవరో ఒక ఆడ మనిషి అంట. ఏదో చాలా ముఖ్యమైన విషయం అర్జెంట్ అని చెప్పింది కదా, అందుకే రమ్మన్నాను. ఈ టైంలో ఏంటి? నాకు కూడా అర్థం కావట్లేదు. లెట్స్ సీ. నా పేరు. ఆ వివరాలు మాకు తెలుసు. వచ్చిన విషయం ఏంటో చెప్పమ్మా. వచ్చింది ఎవరో తెలిసి కూడా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. జరిగింది చెప్పే పూర్తి బాధ్యత నాకుందండి. దాసు మీద ఇష్టంతో పెళ్ళైన మగాడని తెలిసినా కూడా సంబంధం పెట్టుకున్నాను. కానీ అతని గురించి పూర్తిగా తెలిసాక తను మనిషే కాదని అర్థమైంది. తనకు డబ్బు పిచ్చి తప్ప ఇంకేమీ లేదు సార్. రాత్రి నన్ను దాసు కలిశాడు. తన బిడ్డలు కాని వాళ్ళు తన నాన్న అని పిలుస్తుంటే భరించలేకపోతున్నాను. అందుకే ఆ బాబుని చంపేశానని చెప్పాడు. తొందరలోనే పాపను కూడా చంపేసి తన భార్య పూర్తిగా పిచ్చిదైపోయాక బ్యాంకులో ఉన్న డబ్బుతో పారిపోదాం అనుకుంటున్నాడు సార్. అలాంటి మనిషిని ఎలా నమ్ముతారు సార్ మీరు? అతన్ని చూస్తుంటేనే భయం వేస్తోంది. పగతో రగిలిపోతున్నాడు. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు స్పృహలో కూడా ఉండటం లేదు సార్. ప్రతాప్, ఇక వాణ్ణి వదలకూడదు. ఇది నువ్వు అందరి ముందు చెప్తావా? నీకేం కావాలని ఇస్తాం, ఎంత కావాలని ఇస్తాం. నీ భవిష్యత్తుకి భరోసా మేం కల్పిస్తాం. తప్పు జరిగింది సార్. అందులో తెలుసో తెలియకో నేను కూడా భాగమయ్యాను. మీరెక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాను. కాకపోతే అతను చాలా ప్రమాదకరం సార్. నాకు రక్షణ కల్పించండి సార్. అది నువ్వు అడగకపోయినా మా బాధ్యత. తప్పకుండా కల్పిస్తాను. నీకు మేమున్నావమ్మా. రేపు నువ్వు తన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. స్వయంగా మేమే వచ్చి తీసుకెళ్తాం. ప్రతాప్, వాడి మీద అనుమానం వచ్చింది, కానీ మరీ ఇలా చేస్తాడని ఊహించలేదు రాజీవ్. ఒక మనిషి ప్రాణం తీసేస్తాడా? 4 రోజులు ఇంట్లో ఉంటే పక్కింటి బిడ్డ మీద కూడా ఒక మమకారం వస్తుంది కదరా. అలాంటిది అన్నాళ్లు పెంచిన బిడ్డని అనుమానంతో చంపేస్తాడా? వీణ్ణి చాలా తక్కువ అంచనా వేశామన్నమాట. వీణ్ణి వదిలిపెట్టకూడదు రాజీవ్. ప్రతాప్, మల్లిక. మల్లిక. ప్రతాప్, ఎక్కడున్నావు? ఏమైంది మల్లిక? నందిత బానే ఉంది కదా? ఇప్పటిదాకా నందిత నీకోసం బాబు కోసం ఎదురు చూసింది. మీరు రాకపోయేసరికి తనకి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. ఈసారి కొంచెం సివియర్గానే వచ్చాయి. నందిత స్పృహ కోల్పోతే కోమాలోకి వెళ్ళిపోతుందంటున్నారు డాక్టర్లు.
మీరు వెంటనే హాస్పిటల్కి రండి ప్రతాప్. నిన్ను చూస్తేనైనా కాస్త ధైర్యం వస్తుంది. సరే, వస్తున్నాం. నందితకి మళ్ళీ సివియర్గా ఫిట్స్ వచ్చాయట. నేను బాబుని తీసుకుని వస్తానని ఎదురు చూస్తోంది. ఏం ధైర్యం చెప్పను తనకి.